గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై బాగా వేయాలి అని చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు చర్చానీయాంశంగా మారిపోయింది. కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారనే పేరున్న దానం నాగేందర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అస్తంగూటికి చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిత్యం ఏదో రకంగా సొంత పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రా విషయంలో దానం వ్యవహరిస్తున్న తీరు దుమారం రేపుతుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో ఎమ్మెల్యే మాటల యుద్ధానికి దిగుతుండడం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతుంది. తాజాగా ఖైరతాబాద్ షాదర్ కాలేజీ ఎదురుగా ఫుట్పాత్ పై అక్రమాణాల కూల్చివేతలు చేపట్టిన హైడ్రాకు దానం షాక్ ఇచ్చారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలి అని అధికారులపై ఫోన్లోనే విరుచుకుపడ్డారు. ఇలా వరుస ఘటనలతో ఆయన ఇంతకు కాంగ్రెస్ పార్టీ లైన్లోనే ఉన్నారా లేదా అనే అనుమానాలు సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. దానం నాగేందర్ది డిఫరెంట్ పొలిటికల్ స్ట్రాటజీ అని అందరూ చెబుతుంటారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోవడం ఆయన నైజాం అనే టాక్ కూడా ఉంది. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాగేందర్ ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కారు ఎక్కేశారు. అక్కడ 10 ఏళ్ళు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఓడిపోగానే కారు దిగి మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి వెనుక దానం స్వీయ తప్పిదాలే ఎక్కువ ఉన్నాయనే విమర్శలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే దానం తీరు ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారుతున్నాయనే చర్చ కూడా జరుగుతుంది. అల్లు అర్జున్ ఎపిసోడ్లోనూ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేయడం, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ను సమర్థించేలా కామెంట్ చేయడంతో ఎమ్మెల్యే వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించిన దానం కుమారి ఆంటీ క్యాంటీన్ విషయంలో సీఎం సానుకూలంగా స్పందించారని, ఆమెకు ఓ న్యాయం సామాన్యులకు మరో న్యాయం అని ప్రశ్నించారు. తాను హైదరాబాద్లో పుట్టి పెరిగానని, నియోజకవర్గానికి పరిమితం కానని, తాను ఇప్పుడు రాష్ట్ర నాయకుడిగా ఎదిగానని చెప్పారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వం నిలబడదని, బ్యూరోక్రసీ కంట్రోల్లో పనిచేస్తే ఆ ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు. ఇవాళ ఇక్కడ రేపు మరో చోట ఉంటారని, వారికి ఏం బాధ్యత ఉండదని వ్యాఖ్యానించారు. అయితే విధి నిర్వహణలో తాము అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పదే పదే చెబుతున్న తరుణంలో దానం నాగేందర్ అధికారులపై చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో దానం వ్యవహార తీరుపై దావోస్ నుంచి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సస్పెన్స్గా మారిపోయింది.